దేవునికి వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కింగ్డమ్ గాస్పెల్ మినిస్ట్రీస్ ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనములు. కింగ్డమ్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుని యొక్క సువార్త, ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క రాకడని గురించి తెలియపరుస్తూ ప్రతి పాపి మారు మనసు పొందాలని, నిత్య జీవితంలో జీవించాలని ఆ లోకరక్షకుడి లోకానికి మానవ రూపంలో వచ్చిన్నాడు. అటు విషయాన్ని అందరూ తెలుసుకొని మన నిత్య జీవితంలో మంచి మారు మనసు పొంది నిత్య జీవితంలో దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలని ఈ యొక్క కింగ్డమ్ గాస్పెల్ మినిస్ట్రీస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అందుకనే ఈ దేశంలోని 4 మూలల్లో ఈ యొక్క సువార్తను ప్రకటించే దిశగా కింగ్డమ్ గాస్పెల్ మినిస్ట్రీస్ని ఏర్పాటు చేయట, ప్రభు పేరిట సువార్తను బోధించుట, అనేక మందిని సువార్త వైపు చూసే విధంగా, మారు మనసు పొందే విధంగా, నిత్య జీవితంలో జీవించే దశగా కింగ్డమ్ గాస్పెల్ మినిస్ట్రీస్ తన వంతుగా యొక్క సువార్త పరిచర్య చేస్తుందని తెలియపరచుటకు చాలా సంతోషంగా ఉంది. కింగ్డమ్ గాస్పెల్ మినిస్ట్రీస్ అనేది ఎక్కడైతే సంఘం ఉన్నదో, ఎక్కడైతే పేద సేవకులు ఉన్నారో వారి సువార్త విషయంలో అక్కడ దేవాలయం చర్చి లేక ఇబ్బంది పడుచున్నారు. అలాంటి వారందరినీ కూడా చైతన్యచ్చి అక్కడ దేవాలయం నిర్మించి సువార్తను వేగవంతం చేయాలనే ఒకే ఒక ముఖ్యమైన ఉద్దేశం ఇక కింగ్డమ్ గాస్పెల్ మినిస్ట్రీస్ యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్తని ప్రకటించాలి, దేవుని యొక్క రాకడను తెలియపరచాలి, ప్రతి పాపి కూడా మారు మనసు పొందాలి, నిత్య జీవితంలో జీవించాలి అనే ఒక విషయాన్ని తెలియపరచడమే ఒక ముఖ్యమైన ఉద్దేశం. ఆకాశము ఆయన యొక్క సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అంత గొప్ప దేవుడు ఈ లోకానికి ఒక మానవుల రూపంలో ఒక సామాన్యుడిగా ఈ లోకానికి వచ్చి మనలో ఒక్కడుగా ఉండి మనతో అనేకమైనటువంటి ఇబ్బందులు పడి అనేక సమస్యలు పొందినటువంటి అంత గొప్ప లోక రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు యొక్క రాకడను మనం తెలియపరచాలి. ప్రతి పాపి కూడా ఇది నరకములో పోవద్దు, రక్షించబడాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి జీవితంలో జీవించాలని సువార్తను ప్రకటించటమే ఈ యొక్క కింగ్డమ్ గాస్పెల్ యొక్క మినిస్ట్రీస్ యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము చాలా విశాలమైనది. ఈ లోకము నుంచి ఈ విశాలమైన మార్గములో సాతాను క్రియలు అనేకములు ఉంటాయి, మనిషిని ప్రేరేపిస్తూ ఉంటుంటాయి. వాటి నుంచి మనము విముక్తి పొందాలి, దేవునిలో మనం రక్షణ పొందవాలను. ఈ సామెతల గ్రంథము దావీదు మహారాజు యొక్క కుమారుడు సొలొమోను రాజు ఇజ్రాయెల్ యొక్క ప్రజలను ఉద్దేశించి సామెతల యొక్క గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈ సామెతల గ్రంథంలో 20 ప్రజలను ఉద్దేశించి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు మారు మనసు పొందట్లేదు. దేవునికి ఈ విషయాలు ఎన్ని తెలియపరిచినా కూడా దేవుడి యొక్క విశేషాలు మారు మనసు పొందాలి, ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవితంలో జీవించాలి, మీ పాపముల నుంచి విడనాడాలని ఎన్ని మార్లు ఇజ్రాయెల్ ప్రజలకి బోధించినా కూడా మారు మనసు పొందట్లేదని చెప్పి ఎంతో ఆవేదన పొందినటువంటి సొలొమోను రాజు ప్రజలను ఉద్దేశించి, ఒకరిని ఉద్దేశించి కాదు కానీ ప్రజలందరినీ ఉద్దేశించి కొన్ని సామెతల రూపంలో రాయటం జరిగింది. అది సామెతలు 29వ అధ్యాయము 1వ వచనం 29:1 ఏముందంటే,
ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. అంటే ఇది ఎన్నిసార్లు గద్దించిన పాపిగా మరణించుకో, జీవించుకో, నువ్వు దేవునిందు విశ్వాసం కలిగి ఉండవని ఎన్ని మార్లు బోధించినా, ఎన్నిసార్లు తెలియపరిచినా వీళ్ళు మా లోకంలోని వీళ్ళు విశాలమైనటువంటి మార్గంలో జీవిస్తూ ఉంటుంటారు. ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసిన దేవుని రాజ్యము వచ్చి సమీపించినది, ప్రతి పాపి మరణించొద్దు, నిత్య జీవితంలో జీవించాలి అని చెప్పి మరి ఎన్నిసార్లు వీళ్ళకి తెలియపరిచినా కూడా మరి ఇలా ఉంటారు, అలా మర్చిపోతారు. చాలామంది ఒక నిత్య జీవితంలో వాళ్ళు మారు మనసు పొందలేక అనేకమైనటువంటి తప్పుడు జీవితంలో జీవిస్తూ ఉంటుంటారు. ఈ లోకంలో దేవునికి విశ్వాసమైనటువంటి జీవితం జీవించుకోకుండా అనేకమైనటువంటి పాపములు చేస్తుంటారు. దేవునికి గద్దింపుకు లేకుండా, విశ్వాసము లేకుండా మరి వారి యొక్క క్రియలు, వారు చేయి పనులన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన ఉంటాయి. సంపాదన కోసం కూడా కొంతమంది అనేకమైనటువంటి తప్పుడు మార్గాల్లో చేస్తుంటారు. దేవుడు అంటాడు, మీరు నిత్య జీవితంలో జీవించుటకు నువ్వు మరి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నప్పటికీ మారు మనసు పొందకుండా మరి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు వినిపించుకోవట్లేదు, కానీ నువ్వు హఠాత్తుగా మరణిస్తావు అని చెప్పి అంటున్నాడు. నాశనం అవుతున్నానని దేవుడు శపిస్తున్నాడు. ఎందుకంటే ఈ ఇజ్రాయేల్ ప్రజలకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి వాళ్ళు మారు మనసు పొందాలని, నిత్య జీవితంలో జీవించాలని ఇజ్రాయేల్ ప్రజల్ని ఒక మోడల్గా తీసుకున్నాడు దేవుడు. మీరందరూ మారు మనసు పొందాలి, మీరు అందరూ కూడా తప్పులు చేయొద్దని చెప్పినా కూడా వాళ్ళ నిత్య జీవితంలో మళ్ళీ చేసిన తప్పే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి ఈ సొలొమోను రాజు తను సామెతల గ్రంథంలో తెలియపరచడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా నిత్య జీవితంలో అనేకమైనటువంటి తప్పులు కొన్ని మనము చేస్తూ ఉంటుంటాం. దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉండి మన పాపములను క్షమించమని విశ్వాసనీయతని ప్రార్థనతో కలపాలి. దేవునితో మనం ఎక్కువసేపు మాట్లాడాలి. ఆయన మనం సేవించే భాగ్యంగా ఉండాలి. ఎంతోమంది జీవితంలో మరి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతుంటారు. చాలామంది ప్రార్థన చేస్తుంటుంటారు. చాలామంది దేవునికి మొరపెడుతూ ఉంటుంటారు. నా మరొక జవాబు రాలేదే, నాకు సమాధానం ఇవ్వలేదే, నాకు అనేకమైన సార్లు నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు నాతో మాట్లాడలేదనుకుంటారు. కానీ దేవుడు అంటాడు, నీ ప్రార్థనకు సమాధానం రాలేదంటే అది ఆలస్యం అవుతుందంటే ఇంకా నీ హృదయము పరివర్తన చెందాలి, ఇంకా నువ్వు మారు మనసు పొందేది ఉందని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం నిత్య జీవితంలో విశ్వాసత కలిగి ఉండి మరి దేవుని యొక్క హెచ్చరికను, ఇది ఒక హెచ్చరికనంటే, ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు మారు మనసు పొందట్లేదు. ఒక ఇజ్రాయెల్ ప్రజలే కాదు, అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలను తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ లోకమును గురించి చెప్పేది ఏంటంటే, ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మారు మనసు పొందట్లేదే, ఎన్నిసార్లు చెప్పినా ఇంకా అబద్ధంలోనే జీవిస్తున్నారే, ఎన్నిసార్లు వీళ్ళు మారు మనసు పొందవని చెప్పినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా మారు మనసు పొందాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా నిత్య జీవితంలో జీవించే విధంగా మరి ఎన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ వీళ్ళ మార్పు లేదు. కాబట్టి ఇలా మార్పు లేని వాడు ఎలా ఉంటాడంటే హఠాత్తుగా నాశనమగునని అంటున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క కోపములో, ఆ యొక్క విధానంలో మనం పోకోకుండా మన హృదయ పరివర్తన చెందాలి. మన హృదయముని శుద్ధిపరచబడాలి. మన హృదయము దేవునికి ఇవ్వగలాలి. మన హృదయము దేవునికి ఆలయముగా సమర్పించాలి. ఆయనందు విశ్వాసం కలిగి ఉండాలి. ప్రతి పాపి కూడా మారు మనసు పొందాలి. మరి దేవుని గద్దింపుకు లోబడుకోకుండా నీవు మారు మనసు పొంది ఎన్నిసార్లు గద్దించినా మారు మనసు పొందాలనే దేవుడు అందరూ కూడా